హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ఫ్యాషన్ పాయింట్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాంగిల్ పైన డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, దీని ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ డిజైన్ని నేను మీకు దీనిపైన చేసి చూపిస్తాను ఎలా అనేది. మీరు మొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా బ్యాంగిల్ తీసుకోవాలి. ఇది వచ్చేసి 2/4 సైజ్లో 2 కట్ బ్యాంగిల్. దీనికి ముందు థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ తోటి ఉండాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చేయబోయే ఈ డిజైన్కి కావాల్సినటువంటి కుందన్స్ 3 mm వైట్ కుందన్, గ్లాస్ కుందన్స్ నేను ఇవి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ ఇవి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి గ్లూ ప్యాడ్, గ్లూ స్టిక్, ఫెవిగ్లూ, అడ్జస్ట్ చేసుకోవడానికి కుందన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి టూత్పిక్ లేదంటే స్టిక్ చేసుకోవడానికి ఇది కూడా వాడొచ్చండి. సో స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా బ్యాంగిల్ తీసుకొని ఒకసారి చూడండి, ఈ బ్యాంగిల్లో 1 2 3 4 వైపులా ఇది వచ్చింది డిజైన్. సో ఈ విధంగా నేను మేక్ చేస్తాను. అంతకన్నా ముందు బ్యాంగిల్కి 4 వైపులా సమానంగా వచ్చేలా ముందు గ్లూ తీసుకొని నేను స్టిక్ చేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన వర్క్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా గ్లూ ప్యాడ్తో గ్లూ స్టిక్ తీసుకొని గ్లూని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో దీనికి గ్లూ అంటుతుంది. 3 mm కుందన్ తీసుకొని ముందుగా దీనిపైన స్టిక్ చేస్తాను. కరెక్ట్ సెంటర్లో ఉండాలండి ఇది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా. తర్వాత దాని చుట్టూ 3 mm వైట్ గ్లాస్ స్టోన్స్ వస్తాయి కదా, దానికి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్లో అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా చేస్తానండి. కామెంట్ చేయండి, దేని గురించి ఏం చూపించమంటారో మీరు చెప్పండి, దానికి సంబంధించి నేను వీడియో తప్పకుండా చేస్తాను. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. స్టోన్స్ అన్నీ మంచిగా స్టిక్ అవ్వాలండి. ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా అప్లై చేసుకోవాలి, జారిపోతుంటాయి స్టోన్స్. ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక ఒక్కసారి వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, ఆరిన తర్వాత అడ్జస్ట్మెంట్ కాదు. ఓకే, ఇప్పుడు దీనిపైన ఇలా 4 వైపులా ముందు 3 mm స్టోన్స్ స్టిక్ చేసేస్తాను. ప్రాపర్గా మనం ఏ డిజైన్లో మనం స్టిక్ చేస్తున్నామో దానికి అనుగుణంగా గ్లూని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క స్టోన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి.
ఈ విధంగా పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇంకోవైపు ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక ఒక్కసారి వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి, ఆరిన తర్వాత అడ్జస్ట్మెంట్ కాదు. ఓకే, ఇప్పుడు దీనిపైన ఇలా 4 వైపులా ముందు 3 mm స్టోన్స్ స్టిక్ చేసేస్తాను. ప్రాపర్గా మనం ఏ డిజైన్లో మనం స్టిక్ చేస్తున్నామో దానికి అనుగుణంగా గ్లూని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క స్టోన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకోవైపు ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. సో ఇలా పెట్టుకున్నాక అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 వైపులా ముందు ఇలా పూలాగా వచ్చేలా స్టిక్ చేయండి. తర్వాత డ్రాప్ కుందంతా స్టిక్ చేద్దాము. డిజైన్ ఈ విధంగా రావాలి. ముందుగా 2 వైపులా డ్రాప్ కుందన్స్ స్టిక్ చేసుకుందాము.
తర్వాత మధ్యలో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది చూపిస్తాను. ఈ విధంగా ఇలా అన్ని వైపులా చేసుకోవాలి. చూపిస్తాను. సో అయిపోయిందండి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆరిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇదండి ఈ వీడియో. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.